మ్యామ్ Yes, please share. మ్యామ్ నేను మొన్న మాక్ టెస్ట్ జరిగింది మ్యామ్. నాకు ఆప్షనల్ సబ్జెక్ట్ అది మ్యామ్. Okay. సో నేను బిఫోర్ అయితే నార్మల్ గా స్కోర్ వచ్చేది మ్యామ్. అంటే నేను ఎప్పుడు కొద్దిగా స్కోర్ బాగా వచ్చేది మ్యామ్. ఓపెన్ చేసుకొని సబ్జెక్ట్ అంతా బాగా మీరు చెప్పినట్టు చేసుకెళ్ళాను. నేనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మ్యామ్. Congratulations. మరి ఇది ఇంత స్మాల్ గా చెప్తారు ఏంటండి? ఫస్ట్ ఇది చెప్పాలి. ఏ గ్రేట్, అలాగే అవుతుంది. సో యు ఆర్ కాన్ఫిడెంట్. Yes. Thank you very much. I think something is there. I think whether it is full or empty. Yes. It is there. Okay. Thank you very much. Thank you. Yes. Okay. But anyways, congratulations. Thank you, madam. Thank you, madam. Very, very good. Excellent. Beautiful. Amazing. Amazing. ఇలాగే మీరు ఫస్ట్ వస్తారండి. మీరే అవుతారండి. ద మోర్ నేనే కళ క్రియేషన్ రాసుకుంటున్నారా? కళలో ఇళ్ళలో మీరే అక్కడ విజన్ బోర్డ్ తయారు చేసుకున్నారా? చేపకెత్తారు. ఎస్, చాలా రోజుల తర్వాత చెప్పండి. అదే రిజల్ట్ చెప్దామని 4 రోజులు పట్టి వెయిట్ చేస్తున్నానండి. మా అమ్మాయి యూఎస్ నుంచి అంటే నాకు సండే క్లాస్ అనుకున్నాను, నేను ఎక్కువ రిజల్ట్ వినాలనుకుంటాను ప్రాబ్లమ్స్ కన్నాను. అంటే నాకు అది ఇష్టం ఎందుకో, నేను అలాగే పైకి వచ్చాను. ఇది మా అమ్మాయి చెప్పావా లేదా అడుగుతుంది. నాకు అవకాశం రాలేదు అన్నారు. ఎందుకంటే మా అమ్మాయి అమెరికా వెళ్ళి 1 month ఉండి వచ్చేసిన తర్వాత వెంటనే ఇమీడియట్ గా ఒకే ఒక మాట అంది, ఇల్లంతా ఇంత ఎనర్జైజ్ చేసావేంటమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అంది. సో అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఓం బూమ్ బుష్ అని ఇండియాలో రిలీజ్ అయింది. ఇండియాలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, సూపర్ హిట్. ఆ ఫస్ట్ టైం మా అమ్మాయి ని పిలిచారనమాట. దిల్ రాజ్ అని చాలా మంది ప్రొడ్యూసర్స్ వస్తారు. ఆ సక్సెస్ మీట్ లో మామూలుగా వెళ్ళింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా పాప కూడా సక్సెస్ అయింది అనేది షేర్ చేద్దామని. అయితే తన్ని స్టేజ్ మీదకి పిలిచి ఇంట్రడ్యూస్ చేశారు. ప్రియాంక, మేకప్ చీఫ్, ప్రాస్థెటిక్స్, షీఈస్ వెరీ టాలెంటెడ్ అని చెప్తే మా అమ్మాయి నా గురించి చెప్పిందండి. అది నేను చాలా ఆనందంగా, ఎస్ మేడం, మా అబ్బాయితో పాటు మా అమ్మాయి నేను అనుకునేంతను సైలెంట్ గా ఉంటే మాకు ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటుంది. నేను చెప్పచ్చు, నా 3 చక్రాస్ లో అండ్ సైకోసిస్ అని చెప్పి మీరు చెప్పారు, అది కూడా నేను ప్రాక్టీస్ చేసి నేను అనుకుంటున్నాను ఇంకా అవ్వాలి. ఎన్ని రాయాలో మేడం, చాలా కర్మ క్లీన్ చేసుకుంటే చాలా సక్సెస్ అవుతారు. నా పిల్లలు ఇద్దరు చాలా బాగున్నారు మేడం. అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మా పాప చెప్పింది, నువ్వు ఎంత మంది నోటీస్ చేశారంటే నా కజిన్స్ ఉప్పు సాల్ట్ పెట్టమన్నారు. ఈ ఫోన్ లో పెట్టాను. ముందు మెయిన్ రూట్ చక్ర మేడం, చక్రాస్ మీద వర్క్ చేయండి అందరూ, చాలా బాగుంటుంది. అండ్ కర్మ క్లీన్ చేయాలి మేడం, శ్రద్ధగా క్లీన్ చేసుకోవాలి. అది కొంచెం కష్టమే కానీ చెయ్యాలి. అదే మీరు ఎన్ని టిప్స్ చేసినా. సినిమా పేరేంటి? ఓం బూమ్ బుష్. ఓం బూమ్ బుష్ అని సూపర్ హిట్ మేడం. నేను చూడాలి. కామెడీ ప్రాస్థెటిక్స్ అంటే ప్రాస్థెటిక్స్ భయమేదు, దెయ్యానికి మనసు ఉంది అని ఫస్ట్ టైం చెప్పారు మేడం కామెడీలో. ఎంత అంటే చాలా చిన్న సెంటిమెంట్ తో తీసాడు, అద్భుతం మేడం సినిమా. ఇండియాలో చాలా డబ్బు వసూలు చేసింది. అందుకని మా అమ్మాయిని ఏం చేశారంటే స్టేజ్ మీదకి పిలిచి ప్రియాంక అని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు అదే కావాలి మాకు. తను ఒక్కటే కదండి ఫేమస్? అవునండి, తను ఒక్కతే ఉంది ఇక్కడ ఇండియాలో. అంటే మన ఆంధ్ర నుంచి బొంబే వేరు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మా పాప ఉందన్నమాట. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ స్టేజ్ మీద మాట్లాడి అన్ని ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు రిలీజ్ చేస్తారు లైవ్ లో. చాలా అద్భుతం. అయితే అదే మా అమ్మాయి చెప్పమంది మీకు, చెప్తాను మేడం. అవును అంటే నాకు చిన్న వచ్చాయి కానీ చాలా పెద్దదని వెయిట్ చేస్తాను ఎప్పుడు. పెద్దది చెప్పాలి అనుకుంటున్నాను. మీ బాబు గురించి చెప్పారు, ఇప్పుడు మీ పాప. మా అమ్మాయి ఇంకా మీకు ఒక్కసారి ఇండస్ట్రీలో హిట్ అయిన టాక్ వచ్చింది అనుకోండి, మా అమ్మాయి చేసిన మూవీస్ అన్ని హిట్. ఇప్పుడు మీకు ఆటోమేటిక్ గా సక్సెస్ వచ్చేస్తూ ఉంటుంది మేడం, అదే ఫిల్మ్ ఇండస్ట్రీ. అందుకని థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ అమ్మ ఆన్ గోయింగ్ ఎనర్జీ చేస్తుంటే ఏమవుతుంది అంటే మా ఇల్లే వైబ్రేషన్ లో ఉంది. అంటే నేను అన్నది ఓన్లీ నేను
మీరు డీక్లటర్ చేసిన నా లోపల క్లటర్ తీయడానికి ట్రై చేశాను మేడం. ఎగ్జాక్ట్లీ అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకేంటంటే 4 చక్రాలు. మీకు ఇంకో మ్యూట్ అయ్యారే పార్వతి గారు. అండి మేడం, తప్పకుండా సార్, అంతే. ఓకే మేడం, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్, అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ నందిని గారు, క్విక్ గా చెప్పేసేయండి రిజల్ట్స్. నో మోర్ క్వశ్చన్స్. మీ క్వశ్చన్స్ లో ఉంటే కనుక నన్ను అడగద్దు. ఓకే, I don't have any questions. మిమ్మల్ని కదా. ఐ నో. చెప్పండి. సో మ్యామ్, యాక్చువల్లీ నేను చెప్పాను కదా, లైక్ ఒక 2 weeks బ్యాక్ నేను చెప్పాను మీకు. సో ఒక ఇంటర్వ్యూ అయింది. ఫస్ట్ రౌండ్ లో ఐ ప్రెజెంటెడ్ మై సెల్ఫ్ వెరీ వెల్, అండ్ వాళ్ళు ఓన్లీ నేను ఏమనుకుంటున్నానో ఆ క్వశ్చన్స్ అడిగారు అని చెప్పి ఆల్రెడీ. ఆ రోజు నేను మెన్షన్ చేసుకున్నా ఆన్ షీట్ ఆఫ్ పేపర్ సేయింగ్ దట్, ఏమని మెన్షన్ చేసుకున్నానంటే, ఓకే నాది ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది ఇంటర్వ్యూ, చాలా బాగా ఆన్సర్ చేశాను. సెకండ్ రౌండ్ కూడా అవసరం లేకుండా వాళ్ళు నన్ను హైర్ చేసుకున్నారు డైరెక్ట్ గా అని మెన్షన్ చేశాను. జనరల్ గా 2 or 3 రౌండ్స్ కంపల్సరీ ఉంటాయి మ్యామ్ ఇంటర్వ్యూలో. యా, అండ్ వాళ్ళు కాల్ బ్యాక్ నేను అసలు ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు కాల్ బ్యాక్ చేసి, నందిని ఇఫ్ యూఆర్ ఓకే దెన్ ద ఆన్ బోర్డింగ్ విల్ స్టార్ట్ డైరెక్ట్లీ అని అన్నారు. వాట్ ఆర్ యూ యాక్చువల్లీ అసలు ఏం చెప్తున్నారు మీరు? ఓకే అంటే కరెక్టే విన్నానా అని చెప్పి అనుకున్నాను. మనకి ఉంటుంది ఆ టెన్షన్ లో. యా, సో చెప్పండి, రిజల్ట్ చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. ఐఎమ్ సారీ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. లవ్ యూ. చెప్పండి. క్లాస్ మేడం, నేను తీసుకుంటాను. రిజల్ట్ మేడం, యాక్చువల్ గా నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను మేడం. వాయిస్ వినిపిస్తుందండి? పర్ఫెక్ట్. క్లాస్ చాలా బాగుంది మేడం. అసలు క్లాస్ ముందుకి ఇప్పటికి అసలు ఎంత చేంజ్ అంటే, నేను డిసెంబర్ ముందు నుంచి అటెండ్ అవుతున్నా. లాస్ట్ టైం అటెండ్ అవుతామంటే కుదరలేదు క్లాసు. ఇప్పుడైతే మొన్న మీ ఓరియంటేషన్ వినగానే, మా వారు నీట్ ఫిజిక్స్ అండి, ఆయన కువైట్ ఇంటర్నేషనల్ స్కూల్ ట్రై చేస్తున్నారు. అయితే అదే విషయాన్ని ఇక్కడ కాలేజీలో చెప్తే, మానేస్తాను నేను అక్కడ వెళ్తున్నా, ఇలా నాకు వీసా ప్రాసెస్ ఉందంటే, వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్ట్రా 30,000 జీతం పెంచారు మేడం. మేడం నాకు అసలు సైకిల్ తొక్కను, బండి వేసుకెళ్ళను, ఏమి లేదు. ఆయన బండి మీద కూర్చున్నా స్పీడ్గా వెళ్ళొద్దు అంట. ఇప్పుడు హోపో స్టార్ట్ చేసిన తర్వాత కార్ డ్రైవింగ్ కి వెళ్తున్నాను మేడం. Look at that. Safe. Car is always safe. 2-wheeler కంటే. ఎంత చేంజ్ అంటే మేడం, ఎంత హ్యాపీగా ఉన్నామంటే, ధైర్యం ఆ క్లాస్ ఫాలో అవుతుంటే అసలు చాలా హ్యాపీగా. మా చిన్న పాప బుజ్జిగాడు బుద్ధులు ఇస్తుండే తెలిసింది మీలో ఎంత పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ లేకపోతే పిల్లలు మనల్ని ముద్దు పెట్టుకోరు. చాలా బాగుంది అసలు డౌట్ ఏం లేదు మేడం. అంత ఎనర్జీ లెవెల్ అసలు. అటు చూడు అసలు బుజ్జిగాడు. నమస్తే నా బంగారు తండ్రి. నీ పేరేంటి నాన్న? నిషాన్ రామ అండి. ఓ మై నిషాన్ రామ మేడం. నిషాన్ రామ మేడం. నిషాల్ రామ్. ఓ మై గాడ్, ఏంటండి మీకు అసలు మీ బంగారం పెట్టుకున్నట్టు ఉన్నాయి మీ ఇద్దరు బాబులు. ఓ మై గాడ్, 2 హార్ట్స్ లాగా. మేడం నిషాన్ రామ. ఓ మై గాడ్, నమస్తే నాన్న. ఆల్ ద వెరీ బెస్ట్ రా. చక్కగా మమ్మీ చూడండి ఎంత బాగా చేసుకుంది. మీరు చేసుకున్నారా? ఓపెన్ పని చేసుకున్నారా? ఏ దట్స్ ఆల్. ఓ మై గాడ్, నువ్వు అప్పుడే 3rd క్లాస్ కి వచ్చావా? ఓ మై గాడ్, లుక్ ఎట్ దట్. మేడం అంతా మీ దయ మేడం. అసలు ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేనైతే అసలు క్లాస్ ఫాలో అవుతుంటే, అసలు మెడిటేషన్ అవి చేస్తుంటే మేడం అసలు ఎంత ఎనర్జీ అంటే చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. ఒక బండి కూడా ఒక స్పీడ్ గా వెళ్ళొద్దు అనేదాన్ని. ఏంటి మేడం? మీ బాబు చెప్పేది నాకు వినిపిస్తుంది. మా మమ్మీ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, ఇంకేం కావాలి. తను అంతా పాజిటివ్ గానే మాట్లాడుతున్నాడు మేడం. నువ్వు మనీ మ్యాగ్నెట్ ఇలా తను గుర్తు చేస్తాడు. అసలు నాకు అది నవ్వు వస్తుంది అసలు. ఇంకా మీకు అసలు మీకు వరియే లేదండి మీ పిల్లల గురించి, మీ వాళ్ళ చదువు గురించి. అసలు
లేదు మేడం, మిమ్మల్ని అసలు మీ వీడియోస్ ఎప్పుడు చూసానో అప్పటి నుంచి అసలు ఏమీ లేదు మేడం. అసలు మా సార్ అన్ని ఫాలో అవుతున్నారు. డిసెంబర్ 21 డేస్ క్లాసులు కూడా నేను రికార్డ్స్ అవి అటెండ్ అయ్యా. చాలా బాగుంది మేడం. మా ఇంట్లో అయితే అసలు చాలా హ్యాపీగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను మేడం. నేనే అసలు ఈ రోజు ఆయన అంటున్నారు, డ్రైవర్ గారు అంటున్నారు, ఏంటండి మీరు బాగా నేర్చుకున్నారు, అందరూ స్కూటీస్ అన్ని నడిపిన వాళ్ళే నడపలేకపోతున్నారు అంటే, నేను అదే ఎక్కేటప్పుడు అన్నిటికీ చెప్పుకుంటున్నా, దానికి ఒప్పనొప్పు చెప్పుకుంటున్నా, గేర్ కి, స్టీరింగ్ కి, డ్రైవర్ గారికి, కార్ కి, మేము వెళ్ళే రోడ్డుకి అన్నిటికీ మేడం. ఇంకా అసలు ఎంత ధైర్యం అంటే నిజంగా మేడం మీరు లవ్ యూ అండి, మీ లవ్ వల్ల యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మమ్మీ ఉంటే చాలండి. పిల్లలు ఎంత మంచి అద్భుతమైన పిల్లల్ని ఇస్తుంది సొసైటీకి. అద్భుతం పిల్లలిద్దరు, అసలు చూస్తేనే తెలిసిపోతుంది. ఎస్ అండి, ఎస్ శ్రీదేవి గారు ఏంటి మిరకల్స్ చెప్తారా? ఇద్దరు డ్యూయట్ చక్క బ్యూటిఫుల్. మేడం మా ఫ్రెండ్ మేడం రిజల్ట్ వచ్చింది తనకు. చెప్పండి 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 ప్లీజ్ చెప్పండి. ఎస్ అండి, నమస్తే, ఐఎమ్ సారీ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ అండి, థ్యాంక్ యూ మేడం. నేను మీ హోపనోపో క్లాసెస్ విన్నప్పటి నుండి నాలో పాజిటివిటీ చాలా పెరిగింది మేడం. అంటే ఇంతకు ముందు నేను రాజయోగ మెడిటేషన్ అవి కూడా విన్నాను మేడం. కాకపోతే ప్రాక్టికల్ గా నాకు చేయడానికి కొంచెం కష్టమైంది మేడం. లిటరల్ గా నేను 12 years దాని రాజయోగ మెడిటేషన్ లో ఉన్నాను మేడం. కాకపోతే ప్రాక్టికాలిటీ లేదు మేడం, నేను ఒప్పుకుంటున్నా. కానీ ఎప్పుడైతే మీ క్లాసెస్ విన్నానో నిజంగా చాలా కనెక్ట్ అయినా మేడం. ఎందుకంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ తో, అంటే ఆ రాజయోగ దాంతో ఇది చాలా కనెక్ట్ అయింది మేడం. ఐ నో చాలా నిజంగా మీరు ఒక ఏంజిల్ మేడం, రియల్ గా. మళ్ళీ నాకు నేను అనుకోలేదు మేడం, ఊరికేనే మేడం ద్వారా నేను వచ్చిన క్లాస్ కి. నిన్న మాకు చిట్ ఓపెన్ చేసింది మేడం. నాకు నిన్న నాకే వచ్చింది మేడం. 35 members లో తనకి వెళ్ళింది మేడం. 35 members లో నాకే లక్కీ డిప్ వెళ్ళింది మేడం. నేను ఒక్కసారి అనుకున్నా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనుకున్నా. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని చూస్తుంటే కూడా చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి మేడం. నిజంగా చాలా పాజిటివ్. థ్యాంక్ యూ రవి. మిమ్మల్ని చూస్తే కూడా అలాగే ఉంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇద్దరు, చక్కగా, చాలా బ్యూటిఫుల్ గా. లవ్లీ అండి, అమేజింగ్ అమేజింగ్. ఇంకెవరున్నారండి రిజల్ట్స్? ఒక్కసారి ఫిజికల్ హ్యాండ్ ఇక్కడ దీపిక గారు. ఎస్, నేను వస్తాను మీ దగ్గరికి, మీరు ఎంత బాగా చేయుతున్నారు. మా హస్బెండ్ అర్చన కూడా వస్తా. ఏంటి నీకు టైం లేదు అన్న కూడా వస్తా. ఎస్ చెప్పండి. ఐఎమ్ సారీ ప్లీజ్. ఓకే, సారీ ప్లీజ్ ఫర్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఎస్ చెప్పండి. మేడం మొన్న మీకు మెసేజ్ చేశాను మేడం, మా ఇల్లు ఇట్లా వేలం పాట పెడుతున్నారని. ఆ రోజు నాకు కాన్ఫిడెంట్, మీ బ్లెస్సింగ్స్ మాకు ఉన్నాయని తెలుసు. నాకు 30,000 అరేంజ్ అయ్యి కట్టాము, అది ఆగిపోయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. Congratulations. Look at that. ఇంకా చాలా ఉన్నాయి మేడం రిజల్ట్స్. మా పిల్లలు ఇద్దరు కాలేజీ టాపర్స్ ఇచ్చారు. బాబుకి మంచి కాలేజీలో మంచి ఆఫర్ వచ్చింది. నేను ఈ క్లాస్ లో జాయిన్ అయ్యేటప్పటికి 0తో ఉన్నాం మేడం. చాలా డెప్స్ లోను 0తో ఉన్నాం. మీ ఫీజు కట్టక కూడా నా దగ్గర మనీ లేవు. ఈ రోజు నేను ఇప్పటికి ఈ మంత్ లో 25 days లో 1 lakh సంపాదించాము. 1 lakh. Congratulations. This is what I wanted. Really, ఇదే నాకు కావాలి. ఇంకా ఉన్నాయి మేడం, ఇంకా చాలా చాలా రిజల్ట్స్ ఉన్నాయి మేడం. చెప్పడానికి చాలా ఉన్నాయి. నాకు 15 years నుంచి డే టైంలో బాగా 3 రోజులు బాగా కడుపులో నొప్పి, నడుము నొప్పి, చాలా అసలు తట్టుకోలేను. అసలు ఏం జరుగుతుందో ఏంటో, అసలు టాబ్లెట్స్ ఏది వేసుకున్నా. ఈ మంత్ నేను పొద్దున్నే మార్నింగ్ లేవగానే వచ్చింది, మీరు చెప్పిన మెడిటేషన్ చేసుకున్నాను. నాకు అసలు ఏది లేదు మేడం, చాలా రిలీఫ్ గా, అసలు ఎంత హ్యాపీగా. ఆ రోజు నుంచి నేను ట్రై చేస్తున్నాను మేడం చెప్పాలని, టైం అయిపోయిందని. ఆ రోజు నెక్స్ట్ డే చెప్పమన్నారు, అంటే సండేనేమో చెప్పలేదు. చాలా చాలా బాగుంది మేడం. నాకు మీ క్లాస్ నేను ఎప్పుడో చెప్పాను, మీతో ఒకసారి నేను మాట్లాడాను కూడా, ఫిజికల్ మీట్కి వచ్చాను. నాకు చాలా ధైర్యం మేడం. మా మమ్మీ చనిపోయారు, నా రియల్ మమ్మీ మీరే. మా వదిన నాకు జన్మనిచ్చిన తల్లి చనిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. నాకైతే కాన్ఫిడెంట్, భయాలు ఏమీ లేవు మేడం. హ్యాపీగా ఉన్నాను. చాలా డెప్స్ లో ఉన్నాను, అయినా క్లియర్ చేసుకున్నాను. ఆ పవర్ నాలోనే ఉంది. నా పవర్ నాలోనే ఉంటుంది నిజంగా. ఇప్పుడు చూడండి దీపిక గారు
అంతేనండి. అంతే లైఫ్ ని మనం క్రియేట్ చేసుకుంటాం. మనం కూర్చొని క్రియేట్ చేసుకుంటాం. బ్యూటిఫుల్ అండి. ఎస్ మేడం. రియల్ గా థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ఇంకా మీ క్లాస్ ఎండ్ అయ్యే లోపు ఇంకా మంచి రిజల్ట్ చెప్పాలని బిగ్ రిజల్ట్ కోసం కాంపిటీషన్ అండి, మీరు కాంపిటీషన్. చెప్పినవన్నీ ఎవరు చెప్తారు కాంపిటీషన్? ఇంకా అమ్మా నేను ఊరుకోను. లేదా దానికోసం వెయిట్ చేస్తున్నారు మేడం. మీరు చెప్పినవన్నీ చేస్తున్నారు. భూమాత కనెక్ట్ అవ్వడానికి చెప్పులు లేకుండా క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నడుస్తున్నాను. చెప్పులే వేసుకోవట్లేదు. ఒక పూట భోజనం చేస్తున్నాను. ఇష్టమైనవన్నీ వదిలేసాను. ఖచ్చితంగా నేను రిజల్ట్ చూడాలి. బిగ్ రిజల్ట్ చెప్పాలి మీకు. నేను డిసైడ్ అయ్యాను. దానికి అన్ని గుర్తుపెట్టుకున్నారు. ఒక ఎనర్జీని వదిలేయాలి, ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి. అన్ని చేస్తున్నారు. ఎందుకు రావండి 0 నుంచి 1 మీరు మీ బాబు పెళ్లి అయ్యే వరకు ఐస్ క్రీమ్ మానేశారు. నాకు అదే, మీరు ఐస్ క్రీమ్ తినలేదు. నాకు ఇష్టమైన నేను చాలా మానేసాను. స్వీటే తినలేదు అసలు. స్వీట్ వదిలేసే బాబు పెళ్ళే వరకు. ఇప్పుడు నేను పంపించాను చూసారు ఆ పిక్చర్, డాన్స్ చేసే వరకు. ఆ రోజు వరకు నేను అసలు ఏం తినలే. క్రియేషన్ రాసుకున్నా పెళ్లి జరగాలి, తినను. నేను మానేసా షుగరే మానేసాను. ఆ తర్వాత నుంచి మొదలు పెట్టాం జుమ్ 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 అని. బట్ ఏదైనా జరుగుతుందండి మన క్రియేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ ఓన్ క్రియేషన్. అంతే అంతే. లవ్ యూ సో మచ్. ఎస్ అండి. దీపిక గారు లాగా ఎవరు మిరకల్ చేశారు? శ్రీదేవి గారు మీరు చేశారా? చేయండి, చెప్పండి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం. ఐ లవ్ యూ మేడం. నాకు ఒక 2-3 రిజల్ట్స్ ఉన్నాయి మేడం. అంతకంటే ముందు మీరు ఇచ్చేటటువంటి నాలెడ్జ్ అమేజింగ్ మేడం. యాక్చువల్ గా స్పిరిచువాలిటీ అంటే చాలా మంది ఉద్దేశంలో ఏంటి అంటే మినిమం చేయాల్సిన బాధ్యతల్ని వదిలేసి ఎక్కడో ఆకాశంలో చూస్తుంటారు. నేలను విడిచి సాము చేయడం అంటారు చూడండి, అది తప్పు అని. ఎంత బాగుంది మీ నాలెడ్జ్ అంటే చాలా ప్రతి కామన్ పీపుల్, ప్రతి కామన్ మ్యాన్ గాని, ప్రతి కామన్ ఉమెన్ గాని తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ మేడం ఇది మాత్రం. దీనికి నేను మీకు చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను మేడం. నేను ఇక్కడ చాలా బుక్స్ చదువుతాను. నాకు స్పిరిచువల్ బుక్స్ అంటే చాలా, కానీ నేను అనుకునేది కూడా ఇంత తప్ప, అసలు నేను చాలా తప్పుగా ఆలోచించుకున్నా అనేది నేను చాలా రియలైజ్ అయినా. యాక్చువల్ గా నేను జాయిన్ అయింది ఒక రిలేషన్షిప్ లో నాకు ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చిందండి. యాక్చువల్ గా దానికోసం నేను కరెక్ట్ గా చేస్తున్నానంటే 100% చేయట్లేదు. టెక్నిక్స్ కూడా ఎక్కువగా ఫాలో అవ్వట్లేదు. మెడిటేషన్స్ కూడా నేను టైం ఇవ్వట్లేదు. నేను ఒక గవర్నమెంట్ టీచర్, నాకు టైం అంటే ఇవ్వట్లేదు. సరిపోవట్లేదు అన్నాను, అది నాది ఫాల్ట్, నేను ఒప్పుకోవాలి. నేను దానికి ఇవ్వట్లేదు టైం. దానికి ఇస్తే నాకు ఆ ఛాలెంజ్ ని కూడా నేను ఈజీగా అధిగమిస్తాను. నాకు ఒక 2-3 months కిందటి నుంచి నేను మీ వీడియోస్ చూస్తున్నాను. అప్పటి నుంచి నాలో చాలా చేంజ్ వచ్చింది. ఆ రిలేషన్షిప్స్ లో కూడా కొంత పాజిటివ్నెస్ ఉంది. నాది చాలా పెద్దది. ఆ పెద్దది రావడానికి ఇంకా నేను అసలు ప్రాక్టీస్ చేస్తే కదా, సాధన చేస్తే అది కూడా వస్తుంది. అయితే బై ప్రోడక్ట్స్ చాలా వస్తున్నాయి మేడం. అందులో ఒక డిఏ ఏరియాస్ ఒక 4-5 months నుంచి ఎలా వస్తున్నాయంటే 40,000 to 50,000 వచ్చాయి. గవర్నమెంట్ అరియర్స్, ఆగిపోయిన అరియర్స్ అన్ని వచ్చేసాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి క్లాస్ జాయిన్ అయ్యాక నేను పిఎల్ఐ కట్టడానికి వెళ్ళాను, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టడానికి వెళ్తే చూసుకుంటే లాస్ట్ మంత్ జనవరికి అది మెచ్యూరిటీ డేట్ అయిపోయింది. చూసుకోలేదు దాన్ని. అమౌంట్ వస్తుంది కదా అనేసి అనుకున్నాను. హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక గుడ్ న్యూస్, అసలు జాయిన్ అయిన వెంటనే నాకు అది తెలిసింది గుడ్ న్యూస్. ఆ తర్వాత ఒక 10 days లో ప్రాసెస్ అయ్యి మీకు అమౌంట్ వస్తుంది అని అన్నారు. అయితే 10 days అయినా రాకపోయేసరికి ఏదోలే వస్తుందని అనుకున్నారు కదా. మీరు ఒకటి మొబైల్ ఫోన్ లో సాల్ట్ వేసే టెక్నిక్ చెప్పారు కదా మేడం, అది చేసినాక 1 day నెక్స్ట్ డే నేను మళ్ళీ కాల్ చేశాను. అక్కడ పోస్ట్ ఆఫీస్ కాల్ చేస్తే ఎందుకు ఆగిపోయిందంటే ప్రాసెస్ లో ఏమైనా చేంజ్ ఉందా, అది ప్రాబ్లం ఉందంటే ప్రాసెస్ లో ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, మాకు కొంచెం డిలే అయింది, మీకు వస్తుంది. నెక్స్ట్ 2 days కి నాకు అమౌంట్ పడింది మేడం. ఎంత అంటే 1,73,800 rupees. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏంటి అంటే నేను మొబైల్స్ కానీ, రిస్ట్ వాచెస్ కానీ, ఏవి నేను కొనను. నాకు ఎవరైనా కొనిస్తారు, అంటే డబ్బులు ఇస్తే కొనిస్తారు. అయితే మా బ్రదర్ ఏమన్నాడంటే, నీ మొబైల్ 5 years అయింది, 5 years కంటే ఎక్కువ వాడొద్దక్క, మంచిది కాదు, మొబైల్ చేంజ్ చెయ్యి అని అన్నారు. సరేరా, నీకు నచ్చింది ఏదో ఒకటి కొనిపెట్టేసి అని అన్న. కొన్నాడు మేడం. నా మొబైల్ పేరు ఏంటి తెలుసా మేడం? కొత్త బ్రాండ్ అంట, నథింగ్ అంట. మీరు నథింగ్ స్టేజ్ లో ఉండమన్నారు కదా. ఈ సామ్సంగ్ ఏవేవో చెప్తారు కానీ నథింగ్ ఏంట్రా అంటే, ఇది కొత్త బాగుంటుంది తీసుకోవాలి.
నథింగ్ అదైతే ఏదైనా క్రియేట్ చేస్తాం. యా రైట్. నథింగ్ గ్రేట్ అన్నారు కదా, మొబైల్ కూడా నథింగ్ రావడం నాకు ఒక అది చాలా గ్రేట్ అనిపించింది మేడం. సూపర్ సూపర్ అమేజింగ్ అండి. సూపర్ అండి. మీకు అన్ని మీ రిలేషన్షిప్స్ కూడా డీప్ గా చేసేసేయండి. థ్యాంక్ బ్యూటిఫుల్ యూ గా మేడం. యూ విల్ గో టు దట్ నెక్స్ట్ లెవెల్ అండి. అంతే. ఎస్, మనం క్రియేట్ చేస్తాం. లవ్లీ, గ్రేట్. ఏంటండి తేజస్వి గారు, రిజల్టా? అవునా? సరే చెప్పండి. నన్ను నిజంగానే ఇక్కడ శ్రీనివాస్ గారు నవ్వుతున్నారు. సారీ ఉండదు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే మేడం, మాకు ఈ రోజు 50,000 వచ్చినాయి మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్. ఎందుకు రాదు? క్వశ్చన్ ఎలా చేయాలండి అని అడుగుతారు మీరు కూడా. క్వశ్చన్ కాదా? క్వశ్చన్ కాదా? క్వశ్చనే, రిజల్ట్ కాదు. సరే, తెరిచేయండి. ఇంకా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇంకొక హ్యాండ్ ఉంది, దాంతో క్లోజ్ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీలత గారు అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్. హాయ్ మేడం, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మేడం. అబ్బా, ఎక్కడ నైటింగేల్ ఏమైనా కూస్తుందా అన్నట్టుంది మీ గొంతు. ఎంత బాగుంది. ఎస్ చెప్పండి. ఎంత బాగుంది. ఈ రోజు మా యానివర్సరీ మేడం. వెడ్డింగ్ యానివర్సరీ. కంగ్రాచులేషన్స్. అబ్బా, లక్ష్మీదేవి లాగా చాలా బాగున్నారు. అందరూ విష్ చేయండి. ఆ బ్యూటిఫుల్, హెల్దీ, హ్యాపీ, లాంగ్ లైఫ్ టుగెదర్నెస్ అండి. కొన్ని వందల సంవత్సరాలు బ్యూటిఫుల్ గా, హెల్దీ, హ్యాపీగా. మీ ఆశీర్వాదం ఎప్పటికి ఉండాలి మేడం. ఇప్పుడు ఎప్పటికి ఇలా బ్యూటిఫుల్ గా సూదింగ్ నా చెవులో చక్కగా మాట్లాడాలి. లవ్ యూ అండి. లవ్ యూ సో మచ్. మేడం మొన్న ఒక రోజు కళలోకి వచ్చిండ్రు మీరు. చూసారా? నీడని నేని అని ఒక పాట ఎప్పుడైనా విన్నారా? మధ్యాహ్నం పడుకుంటే లక్ష్మీదేవి లాగా వచ్చిండ్రు మేడం. మామిడి తోరణాలు కడుతున్నారు, లైట్ బేబీ పింక్ సార్తోని వచ్చిండ్రు. సో నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత బాగుందా మేడం. ఆ కళనైతే మర్చిపోతలేను. మొన్నటి నుండి హ్యాండ్ రైజ్ చేస్తున్నా మీతో మాట్లాడాలని, కానీ నాకు ఛాన్స్ రాలేదు మేడం. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ సో మచ్ మేడం. నాకు ఇంకొకటి, నాకు స్టమక్ పెయిన్ ఉండే మేడం పీరియడ్స్ అప్పుడు. ఒక 30 years నుండి చాలా బాధపడుతున్నా మేడం. కానీ ఈ మంత్ మాత్రం నాకైతే అసలు పీరియడ్ వచ్చినట్టే లేదు మేడం. కడుపు నొప్పి మొత్తం తగ్గింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఆ సేక్రల్ చక్ర మెడిటేషన్ ఉంది చూసారా అండి? అది చేసుకోండి. అసలు ఈజీగా నేను యూట్యూబ్లో కూడా ఒకటి పెట్టాను మీకు, డీటాక్స్ మెడిటేషన్ అని. అది కూడా చేసుకోండి. అసలు మీకు ఎప్పటికీ రాదు పొట్ల నొప్పి. ఇంకా అసలు ఇంకెప్పుడు ఇలా తొంగి కూడా చూడదు మీకు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. మా హస్బెండ్ కూడా గ్యాస్ట్రిక్ ఉండే మేడం, ఆయన కూడా తగ్గిపోయింది. వై నాట్ అండి? అందరికీ అసలు మీరు కింద 3 చక్రాస్ చేసుకుంటే, ఫిజికల్ చక్రాస్ ఇవే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మూడింటిని క్లీన్ చేసుకుంటాం, ప్రాబ్లమ్స్ ఇలా పోతూనే ఉంటాయి. బ్యూటిఫుల్, అమేజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మేడం, మీరు ఒకటి అంటారు కదా, ఓ లుక్ ఎట్ అని, నాకు ఎంతో ఇష్టం మేడం ఆ వర్డ్. చాలా ఇష్టం నాకు. నాకు కూడా ఇష్టం అండి. అసలు మీ గొంతు ఇవ్వ నుంచి నేను మీ ఫ్యాన్ అయిపోయాను. అంత బాగుందో మీకు. నేను మొన్న ఒకసారి షేర్ చేసిన మేడం మీకు. అవునా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. బ్యూటిఫుల్ వెడ్డింగ్ లైఫ్ యానివర్సరీ అండి. ఎంజాయ్ చేయండి మీ డే. ఇది డిస్టర్బ్ చేయండి మేము. ఓకే, ఎంజాయ్ చేయండి. ఎస్ అండి. ఈశ్వరం గారు, యా లాస్ట్. ఇదేంటి ఇంకొక 2 చేతులు వచ్చింది? అరే ఎస్, ఇచ్చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. యా ఎస్, థ్యాంక్ యూ. I'm sorry, please. Thank you. I love you, madam. థ్యాంక్ యూ, లవ్ యూ. ఎస్ చెప్పండి. మేడం, నేను నా బంగారం బ్యాంకులో ఉండింది, ఓపెన్ చేసుకున్నాను, వచ్చేసింది మేడం.
Look at that! అదే నేను చెప్పింది. అమేజింగ్ ఎందుకు రాదండి? ఎందుకు రాదు? ఓపెన్ పని చేసుకుంటే అన్ని ఇంటికి వచ్చేస్తాయి. ఇంట్లో అక్కడ ఎందుకు మేడం ఉంటుంది? ఇంకా ఒకటి చెప్పండి. మేడం కనపడుతుందా మేడం? అనేది షైనింగ్ గా నాకు షైనింగ్ ఉంది ఎక్కువ ఎక్కువ ఉంది. ఇంకా ఎక్కువ వచ్చింది మేడం అమౌంట్. ఆ అమౌంట్ ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. 10 lakhs వచ్చేసింది మేడం. Look at that! Congratulations! Amazing! నా బంగారం. Love you, love you, love you, love you. మరి వర్క్ ఏమేం చేస్తున్నారా? అన్ని చేస్తున్నారా? వర్క్లన్నీ చేస్తున్నారా? వర్క్లన్నీ అంటూ చేస్తున్నాం మేడం. రోజు ఏం చేస్తున్నారు? మేడం మేము బంగారం ఓపెన్ చేసుకున్నా. అది అంత బంగారం అమౌంట్ వచ్చేసింది. చాలు, ఏం కావాలో అది చేసుకున్నారు అంతే. అది కావాలని చేస్తున్నాం మేడం. ఇంకా ఎక్కువ వచ్చేసింది మేడం నాకు అమౌంట్. Look at 10 that! lakhs వచ్చేసింది మేడం. అసలు అసలు చూపించు. నేను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. గ్రేట్ అండి, అమేజింగ్. చాలా జరిగినాయి మేడం. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఇంతే ఇంకా మనకు అసలు ఇంకా డబ్బులు మంచి చదువుకుంటున్నాడు. పిల్లలు బాగా చదువుకోరు. ఎందుకు చదువుకోరండి? డబ్బులు ఇంట్లో ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. అందరికి ప్రశాంతంగా. బ్యాంక్ లో మమ్మీ డాడీకి డబ్బులు ఇస్తాను, పిల్లలు కూడా బాగా చదువుకుంటారు. వావ్! ఓ మై గాడ్, ఓ మై గాడ్, అందరి క్లాస్ కట్టలేదు. Look at that! అమేజింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అండ్ మీరు ఒకసారి చెప్పండి ఈశ్వరం గారు, ఇది మనం బయట పెట్టొచ్చు, ఇది బయట పెట్టొచ్చా పెట్టకూడదా? పెట్టచ్చు మేడం, పెట్టండి మేడం. ఈ విత్ యువర్ పర్మిషన్ చెప్తాను, ఎందుకంటే వందల మంది ఎంత ఈజీనో డబ్బులు సంపాదించడం ఈజీ అండి. ఈజియెస్ట్ థింగ్ ఈజ్ డబ్బులు సంపాదించడం ప్రపంచంలో. రిలేషన్షిప్స్ కంటే కూడా డబ్బులు సంపాదించడం ఈజీ. చాలా సంతోషంగా ఉంది మేడం. అక్కడ లక్ష్మీదేవిలో కూర్చున్నారు, ఎందుకు సంతోషంగా ఉండదు? అది మీ పొజిషన్, మీ పవర్ పొజిషన్ లో ఉన్నారు, మీకు సంతోషం ఎందుకు ఉండదు? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. అమేజింగ్. లుక్ ఎట్ దట్. మన క్లాస్ ఇలాగే ఉంటుందండి. గట్టి క్లాప్స్ కొట్టండి, చూసిన వాళ్ళందరూ గట్టి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఎంత కొడితే మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకోసమే అనుకుంటుంది, మీ రిజల్ట్ అనుకుంటుంది. మీకు కూడా గోల్డ్, అలాగే 10 లక్షలు క్యాష్, లక్ష్మీదేవి లాగా ఇలా కూర్చొని నవ్వుతూ ఉండొచ్చు. ఇంకేం చాకరీ మన. చాలా హ్యాపీ మేడం. 4 క్లాసులు జాయిన్ అయినా మేడం. ఏంటి 4 క్లాసులు జాయిన్ అయినా మేడం. ఇది 4వ క్లాస్ మేడం. 4వ క్లాస్. లుక్ ఎట్ దాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత అద్భుతం అంటే ఈ నాలెడ్జ్ నేర్చుకోవడానికి. ఈ రోజు క్వశ్చన్ అడగలా మేడం నేను, ఎప్పుడు అడగలే. పాయింట్ యువర్ ఆనర్, ఏదో అంటే పాయింట్. ఎందుకంటే క్వశ్చన్ అడగకపోతే మాట్లాడేది ఫస్ట్ టైం మేడం, ఫస్ట్ టైం మేడం మీతో మాట్లాడినది ఈ రోజే. వెరీ మచ్ అండి. నాలెడ్జ్ నేర్చుకోవడానికి 4 times వస్తున్నందుకు ఐ అప్రిషియేట్ దాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్ గా వస్తాయి రిజల్ట్స్. మీ హస్బెండ్ మీ పక్క నుంచి ప్రాంప్ట్ చేసి అన్ని చెప్తున్నారు, వాళ్ళకి కూడా బ్లెస్సింగ్. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏంటండి బ్యూటిఫుల్ కపుల్ అండి మీ ఇద్దరు. అమేజింగ్, అమేజింగ్. ఇలాగే రిచ్, హెల్దీ అండ్ హ్యాపీ. దయ కాదండి, మీరు నేర్చుకుంటున్నారు. క్లాసెస్ ఫాలో అవుతున్నాం, నేను కూడా ఫాలో అవుతున్నాను. కాకపోతే క్వశ్చన్ ఏం అడగలా మేడం. అందరూ మేడం చెప్తున్నారు కానీ కొన్ని క్లాసెస్ కూడా అటెండ్ అయినా, కాకపోతే మీ క్లాస్ అంత క్లారిఫై అయ్యలేదు. మీ క్లాస్ అంత క్లారిఫై అయ్యలేదు మేడం. బ్యూటిఫుల్, మొత్తం మేడం. అమేజింగ్ మేడం లైఫ్ లో మేడం మీ క్లాస్ అటెండ్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. అండి చాలా హ్యాపీగా ఉంది, చాలా 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 భలే హ్యాపీగా ఉంది. సూపర్ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది ఈ రోజు. మేడం ఇంకోటి మేడం, మీ క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మామూలు సెల్ క్లాస్ తిన్నాడు మేడం, తర్వాత ఐఫోన్ తెచ్చిచ్చాడు మేడం, తర్వాత ల్యాప్టాప్ మేడం. మళ్ళీ బాబు వండర్ఫుల్. మనం రిచ్ అవ్వాలి అంటే మన ఇంట్లో ఉన్న వస్తువులే చెప్తుంటే మనం ఎలా ఉన్నాం. చెప్పాను మేడం. అంటే ఈ రోజు మనం ఇప్పుడు 3 days బట్టి ఫాలో అవుతాను మేడం. కాకపోతే నేను లేకపోయింది, మా మిస్సెస్ మారమంటే నాకు పక్కన మారుతాను చెప్పింది, అందుకని చెప్పేసి నేను మారలేకపోయింది సండే రోజు.
మళ్ళా ఈ రోజు మళ్ళీ అదే కోసం చేసాం. థ్యాంక్ యూ మేడం. వెరీ మచ్ అండి ఫర్ షేరింగ్. అమేజింగ్ అమేజింగ్. ఇలాగే మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం. మీరు 10 లక్షలు ఏంటి, 10 కోట్లు కూడా వస్తాయి మీకు. తదాస్తు. నిజంగా నేను ఫాలో అయితే కంపల్సరీ ఇచ్చేస్తాను. ఎస్, వచ్చేస్తాయి. ఐ లవ్ యూ అండి, మచ్ లవ్ యూ. థ్యాంక్ యూ. ఎస్ అండి, ఏంటి చెప్పాలా? రిజల్ట్స్ చెప్పాలా? నిర్మల గారు రిజల్ట్స్ చెప్పాలా? లేదు, క్వశ్చన్ అడగాలి. నెక్స్ట్ మిమ్మల్ని పక్కన పెడుతున్నాను. ఎస్, హేమ వీరా గారు, వీరేష్, హేమ గారు రిజల్ట్ చెప్పాలా? క్వశ్చన్ చెప్పాలా? రిజల్ట్? స్మాల్ డౌట్. 1 సెకండ్. అరుణ గారు రిజల్ట్ చెప్పాలా? డౌట్. రిజల్ట్ చెప్పాలా? డౌట్. ఏంటంటే డౌట్స్ అసలు ఇంత రిజల్ట్స్ చూసి కోట్లు లేదు అరుణ గారు అసలు కాదంట, నేను చెప్పేది కాదు. చెప్పండి. It's not doubt, madam. The love you're showering on us, just wanted to say a few I love you in such a way that Lord Krishna says to Radha, which I wanted to sing. Love you, love you, love you, Radhe. Love you, Vardhini. Oh my God. Love you, Vardhini. 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 Love you, love. Oh my God, look at that. Look at that, Aruna garu. Radhe. Thank you very much. Radhe. Thank you so much. Thank you. అన్నీ కూడా సక్సెస్ అయిపోవాలి. మీ కృష్ణ వచ్చి Thank you. రాధే అంతే. Thank you. Love you so much for the immense knowledge you are giving to every soul on this earth planet. Really, we all are blessed to have an angel like you to transform our lives, madam. Thank you. Gratitude. Thank you so much. లవ్ యూ. చూసారా, మధ్యలో నేను అక్కడ అలసిపోయానని మా బ్యూటిఫుల్ అపర్ణ గారు వచ్చి మంచి టానిక్ ఇచ్చి వెళ్ళారు. ఎస్. శారద గారు, ఏంటండి మీ డౌట్ ఏంటండి? అసలు డౌట్లు ఏంటండి? నాకు డౌట్స్ తెలియట్లేదు. డౌట్ ఏంటండి? ఇన్ని తెలుసుకున్నాక ఇంకా డౌట్లు ఏంటండి మీకు? ఎస్ చెప్పండి. ఎస్, స్వాతి గారు, ఏంటి మీకు డౌట్? లేదు, చెప్పండి. డౌట్ కాదు, చెప్పండి. ఎస్ చెప్పండి. హలో, వినబడుతుందా మ్యామ్? ఎస్, వినిపిస్తుందండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ థ్యాంక్ యూ. ఎస్ చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను ఎప్పటి నుంచో యాక్చువల్లీ నేను హ్యాండ్స్ రేజ్ చేస్తున్నాను, మీరు నన్ను ఎప్పుడు తీసుకోవాలి. ఐఎమ్ సారీ అండి. సో అంటే ఈ సెషన్ లో తీసుకోలేదండి, నేను అక్టోబర్ క్లాస్ లో జాయిన్ అయినప్పుడు అప్పుడు తీసుకున్నారు. నేను రిజల్ట్ కూడా మీకు చెప్పాను, ఓరియంటేషన్ క్లాస్ లోనే నాకు రిజల్ట్ వచ్చింది. ఐ నో, మీకు గుర్తున్నానో లేదో. బ్యూటిఫుల్. ఎస్. ఆ రోజు ఓరియంటేషన్ క్లాస్ లోనే నాకు జాబ్ వచ్చింది అని చెప్పాను కదా. ఐ నో, అక్టోబర్ మంత్ లో ఇది కదా అప్పుడు ఫస్ట్. ఎగ్జాక్ట్లీ అండి, అవునండి. తర్వాత అదే జాబ్ అయితే నేను ఏం చేస్తున్నా అంటే ప్రతిరోజు హోప్నోప్నో లాగిన్ చేసే ముందు ప్రతిరోజు హోప్నోప్నో చేసుకుంటున్నాను. అంటే నాకు ఇవాళ ఏ టికెట్స్ వచ్చినా, నాకు ఏది టికెట్స్ అసైన్ అయినా నాకు ఖచ్చితంగా అంటే కొత్త కదా, నేను మిస్టేక్స్ చేశాను అనమాట ఇనిషియలీ, కొత్త కాబట్టి. అండ్ మా మేనేజర్ ఏం అనలేదు, చేసినా కూడా ఏం అనలేదు. ఇట్స్ ఎక్స్పెక్టెడ్, నువ్వేం ఫీల్ అవ్వకు అనే చెప్పారు మా టీమ్మేట్స్ కూడా. అయితే ఇలా కాదు అని చెప్పి నేను హోప్ నంబర్ చేసుకుంటున్నా. ఎవ్రీ సింగిల్ డే నేను చేసుకుంటా అనమాట. మా మేనేజర్ కి, మా కొలీగ్స్ కి రిలేషన్షిప్స్ చాలా చాలా బాగా అయినాయి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, నాకు అబ్బా ఇప్పుడు వర్క్ చేయాలా అని అలా ఉండదు మ్యామ్, అలా ఉండదు. అండ్ హ్యాపీగా అంటే ఎక్సైట్ కూడా అవ్వను, బట్ ఈజీగా ఉంటది. అండ్ టికెట్స్ కూడా నాకు ఎలాంటి టికెట్స్ అసైన్ అవుతున్నాయి అంటే కొత్త కొత్త టికెట్స్ అనమాట. అంటే మాకు ఎలా ఉంటాయి అంటే రొటీన్ వర్క్ ఉండదు మ్యామ్, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటది. ఎలా చెప్పాలి నాకు అర్థం కాదు. ఓకే ఫైన్. సో అలా ఉంటది అనమాట. సో మనం కామన్ సెన్స్, లాజికల్ మైండ్ వాడాలి. అయితే నేను ఏం చేస్తున్నానంటే, హోప్ నోప్నే చేసుకున్న తర్వాత టికెట్స్ ఏ వచ్చినా నాకు మంచివే వస్తాయి, ఏం కాదని క్రియేషన్ బుక్ లో రాసుకుంటున్నా, అంత బానే ఉంది. అయితే నాకు ఎలాంటి టికెట్స్ వస్తున్నాయి అంటే లిటరలీ
ఇలా చేద్దామండి అలా చేద్దామని నేను హ్యాండిల్ చేస్తున్న టికెట్ మా మేనేజర్ షాక్. అసలు నీకు ఎలా తెలుసు, నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది, నువ్వు ఎలా చేయాలనుకున్నా? ఏమో నాకు తెలీదు అంటే అంటే సిచ్యువేషన్స్ ఎలా లైన్ అప్ అవుతున్నాయంటే ఇట్స్ అంటే అవుట్పుట్ నాకు ఫేవరబుల్ గా వస్తుంది. మా ఎక్సలెంట్. మేనేజర్స్ అందరు ఈ అమ్మాయికి అసలు మీకు చెప్పాను కదా కొత్త ప్రాజెక్ట్ కొత్త రోల్ ఐ నో నాకు తెలియదు కదా. ఎలా వచ్చింది అంటే అంటే ఇట్స్ సో హ్యాపెండ్ అండి అని నేను అంటే వాళ్ళు షాక్. అసలు ఆహా ఈ అమ్మాయి పర్లేదు టికెట్స్ కూడా ఆయనకి ఇప్పుడు నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. మీరు హయ్యర్ మైండ్ కనెక్ట్ అయ్యారు. ద థాట్స్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేది కూడా దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద హయ్యర్ మైండ్ ఆఫ్ యూ. అమేజింగ్. అదొకటి. మా పిల్లలు కూడా రోజు జర్నల్ నేను చేసుకుంటానండి. రోజు క్రియేషన్ బుక్, గ్రాటిట్యూడ్ బుక్ 2 అక్టోబర్ నుంచి రాసుకుంటున్నా. అది చూసి అమ్మ నేను కూడా రాసుకుంటా అమ్మా అని చెప్పి ఆ పిల్లలు కూడా రోజు గ్రాటిట్యూడ్ బుక్, మార్నింగ్ ఏమో గ్రాటిట్యూడ్ రాసుకుంటారు లేవగానే, నైట్ ఏమో జర్నలింగ్ చేస్తున్నారు. అంటే థ్యాంక్ యూ ఐ హ్యావ్ దిస్ అని. నిజంగా అసలు చాలా బాగా అనిపిస్తుంది మ్యామ్. ఐ నో మీ